బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తమిళనాడు రాజకీయాల్లో సంచలనం నమోదైంది. ఏఐడిఎంకే ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. స్పీకర్కు రాజీనామా లేఖలు సమర్పించారు ఎమ్మెల్యేలు మరగాథం, సత్యభామ, జయకుమార్. బలిపరీక్షలో విజయ్కు మద్దతిచ్చారు ఎమ్మెల్యేలు. మంత్రి ఆధవ్ అర్జునతో ముగ్గురు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. మంత్రి ఆధవ్ అర్జునతో ఇప్పుడు భేటీ కావడం సంచలనంగా మారింది. ఎందుకంటే వీళ్ళిప్పుడు టీవీకేలో చేరే అవకాశం ఉంది. మంత్రి ఆధవ్ అర్జున సమక్షంలో టీవీకేలో చేరే అవకాశం ఉందని చెప్పి పెద్ద ఎత్తున అక్కడ చర్చ జరుగుతుంది. ఉప ఎన్నికల్లో టీవీకే నుంచి పోటీకి సిద్ధమయ్యారు ఈ ఎమ్మెల్యేలు. ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాతో 44కి తగ్గిపోయింది ఏఐడిఎంకే ఎమ్మెల్యేల సంఖ్య. ముగ్గురు ఎమ్మెల్యేల బాటలోని మరికొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసే ఛాన్స్ ఉంది. ఎమ్మెల్యేల రాజీనామాతో మారుతున్నాయి తమిళనాడు రాజకీయ సమీకరణాలు. ఎందుకంటే ఇక్కడ 47 నుంచి 44కి పడిపోతుంది ఏఐడిఎంకే బలం. ఇప్పుడు ఆ ముగ్గురు ఎట్నుంచి పోటీ చేస్తారు? మరి ముఖ్యంగా వీళ్ళు ముగ్గురు పోటీ చేసేది టీవీకే నుంచి పోటీ చేయొచ్చు. టీవీకేని అంటే టీవీకి టికెట్ తీసుకుని టీవీకేలో చేరిపోయి టీవీకే టికెట్ మీద అక్కడ ఎన్నికలకు దిగే అవకాశం ఉంది అనేది బలంగా వినిపిస్తున్నమాట. డిఎంకేకి సంబంధించి ఒకవేళ గెలిచినా అది కీలకంగా మారిపోతుంది. ఏఐడిఎంకే నుంచి గెలిస్తే కనుక అప్పుడు వీళ్ళ సీట్ కోల్పోతుంది. అండ్ రిమెంబర్, ఇప్పటికిప్పుడు ప్రమాదంలో టీవీకేకి ఉంది అంటే కనుక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే 144 మంది మద్దతు వెళ్ళే రకంగా. ఎందుకంటే ఏఐడిఎంకే నుంచి కూడా ఆఖరి క్షణంలో మద్దతు ఇచ్చిన సందర్భంలో మొత్తం 144కు 140కి పైకి వెళ్ళిపోయింది. కాబట్టి అక్కడ 118 గురించి మాట్లాడుకున్నా. ఎందుకంటే కీలకం కదా, మ్యాజిక్ ఫిగర్ని చేరుకోవడం అంతా అక్కడ అంత ఈజీ కాదు. సో అటువంటి కష్టాలు ఆఖరి వరకు పడ్డాడు విజయ్. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు మారే అవకాశం ఉంది? ఇప్పుడు మళ్ళీ బైపోల్కి వెళ్ళే అవకాశం అక్కడ క్లియర్గా కనిపిస్తున్న సందర్భంలో ఇక మిగిలిన వాళ్ళు కూడా అక్కడ రాజీనామా చేస్తే, మొన్నే కాబట్టి ఆయన ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది, బహుశా ఇంకొక 6 నెలల సమయం ఉంటుంది. వెంటనే మళ్ళీ బల నిరూపణ అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు కనుక మళ్ళీ బల నిరూపణ అంశం తెర మీదకి వస్తే 6 నెలల తర్వాత, ఎందుకంటే వీళ్ళకి ఈ రిజిగ్నేషన్ ఇచ్చిన తర్వాత ఈ రిజిగ్నేషన్ స్పీకర్ యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ బైపోల్కి వెళ్ళాలంటే, అక్కడ మళ్ళీ బై ఎలక్షన్స్ జరగాలంటే 6 నెలల పాటు 6 నెలలు నిర్వహించాల్సి ఉంటుంది. సో ఈ క్వశ్చన్స్ మారే అవకాశం ఉంది. ఇప్పుడు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు రాజీనామా చేస్తే మళ్ళీ బల పరీక్షకు వెళితే వీగిపోయే సందర్భం వరకు వెళ్ళినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అఫ్ కోర్స్ అక్కడ మ్యాజిక్ ఫిగర్కి చాలా దగ్గరగా ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఇటు సిపిఐ సిపిఎంతో పాటు వీసీకే కావచ్చు, ఐయుఎంఎల్ కావచ్చు, ఇలాంటి పార్టీలు కొన్ని ఇక్కడ మద్దతుగా నిలిచాయి కదా, అవి కూడా ఆఖరి నిమిషంలో డ్రాప్ అయితే పరిస్థితి ఏంటి? అప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్గా మారిపోతుంది. సో ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది? ఎందుకు వీళ్ళు రాజీనామా చేశారు? కేవలం టీవీకేలో చేరేందుకు మాత్రమే రాజీనామా చేశారా, లేకపోతే ఇతర కారణాలు ఉన్నాయా? డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఇక్కడ ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా వెనకాల అసలైన కారణం ఏంటి? ఏమై ఉంటుందని చెప్పి తమిళ మీడియాలో చర్చ జరుగుతుంది. తమిళనాడు రాజకీయంలో ప్రతిరోజు కూడా ఒక సంచలనమైనటువంటి రాజకీయ పరిణామాలన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయని చెప్పాలి. అయితే ఎన్నికల రిజల్ట్ వచ్చినప్పుడు ఆ రోజు నుంచి కూడా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావచ్చు, ఏర్పడిన తర్వాత కూడా కావచ్చు, ప్రతి నిత్యం ఏదో ఒక సంచలనమైనటువంటి రాజకీయ కోణం మాత్రం తమిళనాడులో నడుస్తుందని చెప్పాలి. అయితే ఇవాళ ఏదైతే ఎన్ఐడిఎంకే సంబంధించినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం ఒకసారిగా సంచలనంగా మారిందని చెప్పాలి. మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు ఒకసారి మనం పరిశీలించినట్లయితే మధురాంతకం చెందినటువంటి కుమార్ వేలు కావచ్చు, కొడివేలుపట్టెకు సంబంధించినటువంటి జయకుమార్, అదే రకంగా రాధాపురం ఎమ్మెల్యే అయినటువంటి సత్యభామ, వీళ్ళు ముగ్గురు కూడా గతంలో టీవీకే పార్టీ బల ప్రదర్శనప్పుడు కూడా వీళ్ళు బల ప్రదర్శనలో టీవీకే పార్టీకి మద్దతు తెలిపినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా వీళ్ళు ముగ్గురు కూడా ఇవాళ అన్నాడీఎంకేకి రాజీనామా చేసి పూర్తి స్థాయిలో టీవీకే పార్టీలో చేరి అక్కడ గెలుపొంది ఆ పార్టీలో చేరాలన్న ఉద్దేశంతోనే రాజీనామా చేసినట్టుగా కూడా రాజకీయంగా ఒక చర్చ నడుస్తుంది. వీటితో పాటు మరికొంతమంది కూడా ఖచ్చితంగా రాజీనామా బాట పట్టేటువంటి ఆస్కారం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయన్నది కూడా రాజకీయ విశ్లేషకులకు మాత్రం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది తమిళనాడు రాజకీయంలో. ఎందుకంటే ఇప్పటికే మనం చూడొచ్చు, టీవీకే పార్టీకి ఏదైతే మ్యాజిక్ ఫిగర్ మెండుగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అయితే ఈ మిగిలినటువంటి అన్నాడీఎంకేలో ఉన్నటువంటి నేతలంతా కూడా ఏదైతే ఆ బల ప్రదర్శనప్పుడు అసెంబ్లీలో జరిగినటువంటి బల ప్రదర్శనలో మిగిలినటువంటి సభ్యులు కూడా మద్దతు తెలిపినటువంటి పరిస్థితి ఉంది. అయితే పూర్తిగా వారంతా కూడా ఏదో అన్నాడీఎంకేలో ఉన్నటువంటి 2 వర్గాల వ్యవహారం కావచ్చు, దీనికి సంబంధించి పూర్తిగా పార్టీ నుంచి వైదొలిగి ఏదైతే బై ఎలక్షన్ జరిగిన తర్వాత పూర్తిగా టీవీకే పార్టీ నుంచి గెలుపొంది ఈ పార్టీలో కొనసాగాలన్నటువంటి ఉద్దేశంతో వీళ్ళు రాజీనామా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే టీవీకే పార్టీ చెందినటువంటి అధినేత ఎవరైతే సీఎం విజయ్ కూడా తమ పార్టీలోకి రావాలంటే పూర్తిగా ఉన్నటువంటి వారంతా కూడా రాజీనామాలు చేసి మళ్ళీ గెలుపొంది నా పార్టీ ద్వారా గెలుపొంది రావాలన్నటువంటి
ఈ ఒక నినాదం కూడా పార్టీలో సీనియర్లు చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ మారాలనుకున్నటువంటి వారంతా కూడా ఆ పార్టీలకు రాజీనామా చేసి వీళ్ళ పార్టీలో చేరి వీళ్ళ పార్టీ సింబల్ మీద గెలిచిన తర్వాతే పార్టీలోకి తీసుకోవాలన్నటువంటి విధానంతో ఒకటిగా టీవీకే పార్టీ మాత్రం అవలంబిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క రాజీనామాల రాజకీయం కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి మాత్రం తమిళనాడులో కనబడుతుంది. సచిన్ రైట్, అంటే ఇక్కడ బలపరీక్ష వరకు అంటే ఓకే, బట్ బలపరీక్ష వరకు వెళ్లే సందర్భం గురించి మాట్లాడుకుంటే, ఎందుకంటే 144 మంది మద్దతు ఇటు టీవీకేకి ఉంది కాబట్టి ముగ్గురు ఒకవేళ వెళ్ళిపోయినా, ముగ్గురు రాజీనామా చేసినా మహా అయితే 141కి మాత్రమే వెళ్తుంది బలపరీక్షకు వచ్చినప్పుడు. సో అంతవరకు వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే బైపోల్ రిజల్ట్స్ని బేస్ చేసుకొని లేదు టీవీకేకి సపోర్ట్ లేదు అని తెలుసుకున్న తర్వాత అప్పుడు మిగిలిన పార్టీలు కూడా ఆలోచనలు పడే అవకాశం ఉందా సురేష్? అసలు ఏదైతే బల ప్రదర్శన అన్నది పెద్దగా మనం దాని గురించి పెద్దగా లోతైన వ్యవహారం చేసినటువంటి రాజకీయ పరిస్థితి మాత్రం టీవీకేకి లేదన్నది మాత్రం కొంత ఉన్నటువంటి గణాంకం ప్రకారం ఆ సంఖ్య పరంగా మనం యోచిస్తే ఇప్పుడు ముగ్గురు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రాజీనామా చేసి మరొకసారి టీవీకే పార్టీకి బల ప్రదర్శన అన్నది ఏర్పడితే కూడా తగినటువంటి మెజార్టీ ఉన్నటువంటి పరిస్థితి. అందుకే వీరు ఒక రాజకీయంగా ఒక వ్యూహంతో కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా 10ల సంఖ్యలో ఎవరు రాజీనామా చేయలేదు, ముగ్గురు చేసి వాళ్ళు గెలవడం, లేకపోతే మిగిలిన పూర్తి స్థాయిలో టీవీకే పార్టీ కావాల్సినటువంటి బల సంఖ్యను స్థిరంగా ఏర్పరచుకున్న తర్వాత మిగిలినటువంటి ఎవరైతే రావాలనుకుంటున్నారో వారు రాజీనామా చేసి వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుందన్నది కొంత రాజకీయంగా ఒక విశ్లేషకులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఆల్రైట్ సురేష్, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. తమిళనాడులో ఉప ఎన్నికలు వస్తే విజయ్ పార్టీ గెలుస్తుందా అని ఆర్టీవీ పోల్ పెట్టినప్పుడు ఇక్కడ దాదాపుగా 80% ఎబోవ్ వస్తుంది అంటూ కూడా చెప్పుకొచ్చారు. అఫ్కోర్స్ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా బై పోల్స్ కావచ్చు, బై ఎలక్షన్స్ లాంటివి జరిగినప్పుడు అక్కడ ప్రభుత్వంలో ఏ పార్టీ అయితే ఉంటుందో ఆ పార్టీకి, అధికారంలో ఉన్న పార్టీకే దాదాపుగా ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ అధికారంలో ఉన్నారు కాబట్టి చూద్దాం వీళ్ళకి ఇచ్చేసి, ఎందుకంటే మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చుకుంటే మళ్ళీ వాళ్ళకి వీళ్ళకి క్లాషెస్, లేకపోతే ప్రతిపక్షంలో ఉంటారు వీళ్ళు క్వశ్చన్ చేస్తారు తప్ప ఫండ్స్ తీసుకురారు, ఫండ్స్ ఎవరు, ఈ అంశం కూడా జనాల మధ్యలో మెదులుతూ ఉంటుంది. ఇలా అన్ని అంశాలని దృష్టిలో ఉంచుకొని కొన్ని సందర్భాలు ఏమవుతుంది, లేదు ప్రతిపక్షం చాలా వీక్గా ఉంది కాబట్టి ఒక వ్యక్తిని మనం పంపిద్దాం, కాస్త గొంతుకైనా ఉంటుంది, కాస్త బలం చేకూరుతుందని చెప్పి అనుకున్న సందర్భంలో కూడా పంపించవచ్చు. అలా వీసీకే పార్టీ కావచ్చు, ఐఎంఎల్ కావచ్చు, వీళ్ళు కూడా ఇప్పుడు 144 మంది మద్దతు ఇక్కడ తమిళనాడుకి సంబంధించి అసెంబ్లీలో విజయ్కి, దాంట్లో వీసీకే ఉంది, ఐయుఎంఎల్ ఉంది, సిపిఎంలు ఉన్నాయి, అండ్ టీవీకేకి తనంతట తానుగా 107 అంటే 108, బట్ 107 అంటే విజయ్ రాజీనామా చేసిన సందర్భం ఒకటి. కాబట్టి మొత్తం ఇదంతా ఉంది. కానీ ఏఐఏడిఎంకే నుంచి 25 మంది మద్దతు పలికారు, దాంతోపాటు ఏఎంఎంకే నుంచి ఒకరు. సో 25 మందిలో ఒక ముగ్గురు రాజీనామా చేసినప్పటికీ మిగిలిన 22 మంది కూడా ఇక్కడ సపోర్ట్గా ఉన్నట్టే కదా. సో ఇప్పుడు ఏం జరగచ్చు అనేది ఆసక్తికరంగా మారుతుంది. ఒకవేళ వీళ్ళు కూడా రాజీనామా చేస్తే ప్రభుత్వం పడిపోతుంది. అలా కాకుండా విడతల వారీగా ఒక ముగ్గురిని ఇప్పుడు, ఒక ముగ్గురిని ఆ తర్వాత, ఒక ముగ్గురు ఆ తర్వాత, ఒక ముగ్గురు ఆ తర్వాత, ముగ్గురు నలుగురు, ఇలా మెల్లిమెల్లిగా ఇటు టీవీకే పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంటుందా? ఇలా ఒక్కొక్కరు కూడా ఈ ఎమ్మెల్యేలందరూ కూడా ఒక్కొక్కరిగా టీవీకే పార్టీలోకి విడతల వారీగా వెళ్ళే ప్లాన్ చేస్తూ ఉన్నారా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఇక్కడ నిలుస్తూ ఉంది. అండ్ ఈ ముగ్గురు కనుక రాజీనామా చేసి ఇప్పుడు వాళ్ళు టీవీకేలోకి వెళ్ళొచ్చు అనేది వినిపిస్తున్నమాట. ఏం జరిగే అవకాశం ఉంది? అండ్ ఇటువంటి రాజీనామాలని మీరు యాక్సెప్ట్ చేస్తారా? తమిళనాడు రాజకీయాల్లో సంచలనం నమోదైంది. ఏఐఏడిఎంకే ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. స్పీకర్కు రాజీనామా లేఖలు సమర్పించారు ఎమ్మెల్యేలు మరగాథం, సత్యభామ, జయకుమార్. బల పరీక్షలో విజయ్కు మద్దతుగా నిలిచారు ఈ ఎమ్మెల్యేలు. మంత్రి ఆధవ్ అర్జునతో ముగ్గురు ఎమ్మెల్యేలు భేటీ కావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మంత్రి ఆధవ్ అర్జున సమక్షంలో టీవీకేలో చేరే అవకాశం ఉంది అనే చర్చ జోరందుకుంది. ఉప ఎన్నికల్లో టీవీకే నుంచి పోటీకి సిద్ధమయ్యారు ఎమ్మెల్యేలు. ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాతో 44కి తగ్గింది ఏఐఏడిఎంకే ఎమ్మెల్యేల సంఖ్య. ముగ్గురు ఎమ్మెల్యేల బాటలోని మరికొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసే ఛాన్స్ ఉంది. ఎమ్మెల్యేల రాజీనామాలతో అక్కడ అంటే తమిళనాట రాజకీయ సమీకరణాలు మారుతూ ఉన్నాయి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు.
Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU